కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే తిను. ఇవాళ అనంతరి గురించి వచ్చాము. మల్లేశ్వర వాళ్ళ అమ్మ స్మార్ట్ స్టైల్ చంద్రుడు మోడల్. మేము మాత్రం మష్రూమ్ చాలా బాగుంది కర్రీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మీ ప్రత్యూష బ్లాగ్స్. ఈరోజు మేము రాజమండ్రిలో ఉన్న ఆనంద్ రెజెన్సీ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఆల్మోస్ట్ 3 years అయితే అయింది ఆనంద్ రెజెన్సీ రెస్టారెంట్కి వెళ్ళి. అంటే మిగతా రెస్టారెంట్స్కి వెళ్ళాము కానీ ఎందుకో మరి దొరికిన వెళ్ళే వాళ్ళము మధ్యలో ఆఫ్ చేస్తాము. సో చాలా రోజులు చాలా సంవత్సరాల తర్వాత ఈ రెస్టారెంట్కి వెళ్ళాము. ఆల్మోస్ట్ 3 years అయింది. మిగతా రెస్టారెంట్స్ అన్నీ దీన్ని పక్కన పెట్టేసాం. స్టార్టింగ్లో అప్పుడు ఇదివరకు వెళ్ళేటప్పుడు ఎక్కువగా దీనికి వచ్చేవాళ్ళము. లోపల పార్కింగ్ ప్లేస్ అయితే ఇలా ఉంది. ఆల్మోస్ట్ ఒక 25-30 కార్స్ అయితే పడతాయి. ఆ రోజు ఫాదర్స్ డే, మేము ఊరు వెళ్దామని చెప్పి వాడపల్లి అలాగా ఇక్కడ లంచ్ చేసి బయలుదేరదామని చెప్పేసి అనుకున్నాము. సో అలా వచ్చాము. లోపలైతే అంబియన్స్ చాలా బాగుంది. రవివర్మ గారి పెయింటింగ్స్ మోర్ దెన్ 10 వరకు ఉన్నాయి. సో ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకొని అక్కడ లంచ్ అయితే చేసాము. అక్కడ లంచ్ చాలా బాగుంది, ప్రైస్ వర్త్ అనమాట. ముందైతే కాంప్లిమెంటరీ అప్పడాలు అయితే ఇవ్వడం జరిగింది. థాలీ వచ్చేసి సౌత్ ఇండియన్ థాలీ 275 రూపీస్. ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, ఒక్క కాకరకాయ తప్ప మిగతా అన్నీ కూడా బాగున్నాయి. గులాబ్ జామున్ ఇచ్చారు, స్వీట్, నాన్ ఒకటి, పులిహోర ఇచ్చారు, ఇంకా సాంబార్, రసం, కర్డ్ కామన్, మష్రూమ్ మిల్ మేకర్ ఒకటి, ములక్కడ కర్రీ ఒకటి, బీట్రూట్ బాయిల్ కర్రీ ఒకటి, పప్పు, పులిహోర ఇచ్చారు. 275 రూపీస్కి అయితే థాలీ వర్త్ అనిపించింది. టేస్ట్ అన్నీ చాలా బాగున్నాయి, ఒక కాకరకాయ తప్ప. స్వీటు, పులిహోర, నాన్. పప్పు విత్ పాప ట్రై చేద్దాం. ఫ్రాంక్గా చెప్తున్నాను, నాకు థాలీ ఎక్కడ కూడా అంత నచ్చలేదు. బయట చాలాసార్లు థాలీ ట్రై చేసాం కానీ ఇక్కడ ఉన్నంత న్యాచురల్ కంటే ఇంట్లో చేసుకున్నట్టు ఉంది. టేస్టీగా బాగున్నాయి అన్నీను. సో పప్పు పాపడ్ ఎలాగో బాగుంది. అండ్ రోటి పచ్చడి అయితే సూపర్ ఉంది. చింతకాయ రోటి పచ్చడి ఇచ్చాడు, చాలా బాగుంది, అది బాగా అనిపించింది. ములక్కాడ మసాలా కూర చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. బాగుందా? ఇది ఒకటి వేసుకుని తినేది చాలా బాగుంది. చాలా బాగుంది. అది మీకే నచ్చింది? ఇది బీట్రూట్ కొబ్బరి కూర. ఓకే, ములక్కాడ కూర, ములక్కాడ కూర బాగుంది. ఇది మిల్ మేకర్ మష్రూమ్. మిల్ మేకర్ మష్రూమ్ కర్రీ చాలా బాగుంది. బాగుందా?
పర్సనల్గా ఇంటికన్నా మిల్ మేకర్ మష్రూమ్ చాలా బాగుంది కర్రీ. సో నైస్. మొలక్కాడ కన్నా కూడా ఇదే బాగుంది. నైస్, చాలా బాగుంది. ఇదేదో వెరైటీగా ఉంది. కాకరకాయలు ఇది పెట్టే వెరైటీగా ఉంది. సో అంత వెరైటీగా ఉంది కదా, తిందాము వద్దని ఆలోచిస్తుంది. ఓకే, ఏంటన్నా రైస్ చాలా వేడిగా ఉంది. పొగలాడుతుంది, ఇందులో పొగలు కనపడుతుంది. క్యాప్సికమ్ పెట్టుంటే బాగుండేది, కాకరకాయ పెట్టేది. ఇవాళ ఆనందరీకి వచ్చాము. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. యాంబియన్స్ చాలా బాగుంది, నాకు నచ్చింది. పప్పు బాగుంది, పప్పు అప్పడాలు, నెక్స్ట్ బీట్రూట్ కూర, ములక్కాడ మసాలా కర్రీ, అండ్ కార్న్ బేబీకార్న్ కర్రీ, విహార స్వీట్, అప్పడాలు, అరటిపండు, కర్డ్, ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చారు. రోటి పచ్చడి అయితే చింతకాయ పచ్చడి ఇచ్చారు, బాగుంది. సాంబారు, రసం కూడా చాలా బాగుంది, వర్త్గా బాగుంది. చాలా బాగుందండి. ఆనంద నుంచి చాలా బాగుంది, ఎందుకంటే బాగుంది. అంబియన్స్ బాగుంది, మొత్తం రిసీవ్ చేసుకోవడం కానీ అంతా బాగుంది, చాలా బాగుంది. సర్వీసింగ్ కూడా చాలా సర్వీసింగ్ బాగుంది, అంబియన్స్ బాగుంది. ఫుడ్ ఎలా ఉంది? సూపర్, ఫుడ్ బాగుందా? ఎక్సలెంట్గా బాగుంది. రైస్ సో ఫుడ్ తినేసాక అలాగా లంచ్ అయిపోయాక నేను మా తమ్ముడు మొత్తం పెయింటింగ్స్ అన్నీ కవర్ చేద్దామని వెళ్ళాము. మల్లేశ్వరాలమ్మ ఈవిడెవరు? రష్మిక మందన్ వాళ్ళమ్మ, రష్మిక మందన్ వాళ్ళమ్మ. చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ లైవ్ బఫే కూడా ఉంది, లైవ్ కౌంటర్ కూడా. మాకు అప్పడాలు కాంప్లిమెంటరీ ఇచ్చారని చెప్పాను కదా, అవి కూడా లైవ్ అప్పటికప్పుడు వేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఒక సైడ్ ఏమో బఫే సిస్టమ్ ఉందన్నమాట లైవ్. శ్రీలీల వాళ్ళమ్మ. స్మార్ట్ స్టైల్ చంద్రుడు. మేము వెళ్ళిన రోజు ఫాదర్స్ డే అనమాట. ఫాదర్స్ డే టీమ్ బెలూన్స్ అక్కడ పెట్టారు, చాలామంది ఫొటోస్ అయితే తీసుకున్నారు, వీడియోస్. వచ్చిన వాళ్ళ ఫ్యామిలీస్ మేము కూడా చాలా తీసుకున్నాము ఫొటోస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఆనంద్ రెజెన్సీ రివ్యూ అయితే ఎలా ఉంది. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ ప్రత్యూష బ్లాగ్స్. Do not forget to click the bell icon. Thanks for watching.